హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. బాస్, ఈ మార్చ్ 19న బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు రచ్చ జరగట్లేదు. ఉగాది కానుకగా ఒక పక్క మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్తో దిగుతుంటే, ఇంకో పక్క బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2తో దండెత్తుకొస్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రెండు సినిమాల మధ్య పెద్ద వార్ నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్లో ఎవరు తోపు, కలెక్షన్స్లో ఎవరు కింగ్ అని ఫ్యాన్స్ విపరీతంగా కొట్టుకుంటున్నారు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తున్నవాళ్లు ఫట్ మని ఒక లైక్ కొట్టేయండి. ముచ్చట స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ ట్రెండ్ చూసుకుంటే ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియా వైడ్గా ఊచకోతకు వస్తున్నాయి. ఆన్లైన్లో గంటకి ఏకంగా 17,600 పైగా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. మార్చ్ 18న పెట్టిన పెయిడ్ ప్రీమియర్స్కే రికార్డ్ స్థాయిలో దాదాపు 30-40 కోట్ల దాకా కలెక్షన్స్ వస్తున్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఫస్ట్ డే ఏకంగా 90 కోట్ల ఓపెనింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక మన ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే ఇక్కడ క్రేజ్ మామూలుగా లేదు. నిన్ననే యూసఫ్గూడలో జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్తో అంచనాలు స్కై హైకి వెళ్ళిపోయాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే సింగిల్ స్క్రీన్స్లో మన పవర్ స్టార్ బుల్డోజర్లా దూసుకెళ్తున్నాడు. ఇదంతా బానే ఉంది, కానీ ఇక్కడే నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. అసలు ఈ రెండు సినిమాల్ని బుకింగ్స్ పరంగా, బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా కంపేర్ చేయడం 100% కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటారా? ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఒక రీజనల్ మూవీ. ఇది కేవలం మన తెలుగు ఆడియన్స్కి మాత్రమే పరిమితమైన ఒక పక్కా రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. మనవాళ్లకి కావాల్సిన కిక్ ఇవ్వడానికి హరీష్ శంకర్ తీసిన సినిమా ఇది. అదే ధురంధర్ 2 చూసుకుంటే ఒక భారీ పాన్ ఇండియా ఫిల్మ్. దానికి తోడు పార్ట్ 1 వరల్డ్ వైడ్గా 1,300 కోట్లు కొట్టి ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంత పెద్ద సక్సెస్ తర్వాత వస్తున్న పార్ట్ 2 కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా వైడ్ దానికుండే హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పైగా ఇది హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళమని 5 భాషల్లో భారీగా రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అవుతున్న ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్ని తీసుకొచ్చి కేవలం ఒకే భాషలో వస్తున్న మన రీజనల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కలెక్షన్స్ పరంగా పోల్చడం, ట్రోల్ చేసుకోవడమనేది అస్సలు లాజిక్ లేని విషయం. రెండు సినిమాల టార్గెట్ ఆడియన్స్ వేరు, స్కేల్ వేరు. మనం తెలుగువాళ్లంగా ఉగాదికి ఉస్తాద్ని సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే యాక్షన్ లవర్స్గా ధురంధర్ 2ని కూడా చూసి ఎంజాయ్ చేద్దాం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? పాన్ ఇండియా మూవీతో మన రీజనల్ మూవీని కలెక్షన్స్ పరంగా కంపేర్ చేయడం కరెక్టే అంటారా? నా ఒపీనియన్తో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది కింద కమెంట్స్లో గట్టిగా చెప్పేయండి. డిస్కస్ చేద్దాం. మరిన్ని జెన్యూన్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.